ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఒక అద్భుతమైన పరిహారంతో వచ్చానండి. ఈ పరిహారానికి కావాల్సినవి ఉప్పు, లవంగాలు, ఎర్రని క్లాత్ అండి. ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనం ఈ పరిహారాన్ని అయితే చేయాలండి. ఇంతకీ పరిహారం ఏంటనుకుంటున్నారంటే, ఈ పరిహారం నరదిష్టికి సంబంధించిన పరిహారం అండి. ప్లస్ ధనాకర్షణ పరిహారం అండి. ఇది ధనలక్ష్మిని ఆకర్షించే పరిహారం కూడా ఇది. ఈ పరిహారం 2 రకాలుగా యూజ్ అవుతుందండి. ఒకటి నరదిష్టికి అయితే, రెండవది ధనలక్ష్మి ఆవాహనం చేసుకునేదానికి ఈ పరిహారం అయితే యూజ్ అవుతుందండి. ఒక మనిషి బతకడానికి డబ్బు అవసరం. ఆ డబ్బు ఈ పరిహారంతో మీ ఇంట్లోకి ప్రవాహంలాగా అయితే వస్తుందండి. మనకి ఎంత ధనవంతులుగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో, అప్పుడు 10 మంది కళ్ళు అయితే మన ఇంటి మీద, మన మీద అయితే పడుతుందండి. ఆ నరదిష్టిని తొలగించుకోవడానికి ఈ పరిహారం కూడా యూజ్ అవుతుందండి. 2 రకాలుగా యూజ్ అవుతుంది. నరదిష్టికి ప్లస్ ధన ప్రవాహానికి 2 రకాలుగా యూజ్ అవుతుందండి. ముందుగా మనకు కావాల్సింది ఎర్రని క్లాత్ అండి. రెడ్ క్లాత్ కావాలి. ఒక శుభ్రమైన రెడ్ క్లాత్ని తీసుకొని దాన్ని ముందుగా మంచి శుభ్రమైన నీళ్ళతో అలసి తర్వాత తీసుకోవాలండి. డ్రైగా ఉండాలి ఆ క్లాత్. తీసుకొని తర్వాత ఆ ప్లేట్లో ఉంది కదండి ఉప్పు, లవంగాలు, కొంచెం ఉప్పును వేసి ఈ రకంగా ఉప్పును వేసి, లవంగాలు ఎక్కువ కాదండి, ఒక 2 లవంగాలు అయితే చాలు. 2 లవంగాలే ఎక్కువ. ఆ 2 లవంగాలను ఆ ఉప్పు పైన పెట్టాలండి. రెండే 2 లవంగాలండి. ఆ 2 లవంగాలను అయితే ఉప్పు పైన పెట్టాలి. పెట్టి మూట కట్టాలండి. ఈ రకంగా మూటలాగా కట్టాలండి. ఒక ముడుపులాగా కట్టాలి. ఈ మూటని మన ఇంటి ద్వారం ఉంటుంది కదండి, మెయిన్ ద్వారం ఉంటుంది కదండి, ఆ మెయిన్ ద్వారానికి మనమైతే కట్టాలండి. ఎదురుగ్గా మిడిల్లో సెంటర్లో కట్టాలండి ఈ మూటని కట్టడం వలన ఎలాంటి కళ్ళైనా, ఎలాంటి నల్ల రాళ్ళు పగిలే కళ్ళైనా కూడా ఈ పరిహారానికి వెనక్కి తిరిగి పోవాల్సిందే అండి. అంత గొప్ప పరిహారం. ఇందులో ఉండే లవంగాలు నరదిష్టికి బాగా పనిచేస్తుందండి. లవంగాలు, ఉప్పు ఈ 2 రకాల మిశ్రమాన్ని ఒకటిగా చేసి మనం మూట కట్టడం వలన ఎలాంటి నరదిష్టి అయినా రివర్స్ వెళ్ళిపోతుందండి. ఎలాంటివి మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రావు. అంత గొప్పగా పనిచేస్తుంది. ప్లస్ అమ్మవారికి సంబంధించిన ఉప్పు ఉంది కాబట్టి మహాలక్ష్మిని కూడా ఆవాహనం చేస్తుందండి ఈ పరిహారం. అంత గొప్ప పరిహారం. ఈ పరిహారాన్ని రేపే శుక్రవారం కాబట్టి భక్తితో, నిష్ఠతో చేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నరదిష్టి నుండి తప్పించుకుని మహాలక్ష్మికి ఆహ్వానం పలకండి ఈ పరిహారంతో. మరొక పరిహారంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.